వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి తన ప్రెస్ మీటే వారం 10 రోజులు జనాలలో నానేటట్టు స్కెచ్లు గీసి మళ్ళా వారం కాగానే వెంటనే రంగంలోకి దిగి ప్రెస్ మీట్లు పెడతాడు మన ప్రపంచ లీడర్ కేపాల్ కాకా. ప్రతి మాటను ఫన్గా, ప్రతి కౌంటర్ను ఫన్గా, ప్రతి విషయాన్ని ఫన్గా చెప్పే పాల్ కాకా మరి ఇలా ఏం మాట్లాడతాడో, ఎవరి గురించి మాట్లాడతాడో, ప్రెస్ మీట్ పెట్టడానికి గల ఉద్దేశం ఏందో పాల్ కాకనే అడుగుదాం. కాకా నమస్తే, ఎట్లున్నావు? నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. పాల్ కాకా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అట్లా అంటే నా మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏం చేస్తున్నా? ఎవరు కాకా, ఎవరిని నువ్వు అనేది? ఎంత కాలం? ఏంది ఎంతకాలం? అసలు ఏమైంది చిచ్చా? నాకు ఊహకు అతీతంగా ఉంది. అమ్మో ఇంత సీరియస్ గా ఉన్నాడు. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? చాలా సీరియస్ అయిపోయింది. సీరియసా? ఏం సీరియస్? ఎందుకు సీరియసే? ప్రాణమేనా పెడతా, ఫైట్ చేస్తా. వద్దు కాక వద్దు, జర ఆగు. విషయం ఏందో చెప్పు. చంద్రబాబు నాయుడు గారు అసలు నేను మిమ్మల్ని తిడదామని అనుకోవట్లేదు. ఈ ముచ్చట కోసమా ఇంతసేపు ఇటు తిప్పి అటు తిప్పి మాట్లాడింది? సరే విషయం ఏందో చెప్పు. స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు ఎంతకి కాంప్రమైజ్ అయ్యారని అడుగుతున్నా. అంటే మీరు అనేది చంద్రబాబునేనా? మీకు వస్తున్న లాభం ఏంటి ప్రజలు ప్రశ్నిస్తుంది. మీకు ఎంత డీల్ సెటిల్ అయింది? అంతే అంటవా? అయినా ఆ విషయం అందరికంటే ఎక్కువ నీకే తెలుస్తుంది. జైల్లో పెడతారని అమ్ముడుపోయారా, లేదా మీ కొడుకు మంచి భవిష్యత్తు ఇద్దామని అమ్ముడుపోయారా? సరే చంద్రబాబు గురించి ఎందుకు గాని ఇంకెట్లున్నాయి పాలిటిక్స్? ఈ దొంగ రాజకీయ కుట్ల రాజకీయ కుటుంబ కుల పాలనకి అంతం చేద్దాం. ఖబ్బల కొడుక, పాల్ కాక ఇడిచిపెట్టడం లేడు కదా. ఇక్కడ రాజకీయాలు వద్దు గాని అమెరికా పాలిటిక్స్ చెప్పవే. అంటే అర్థమేంటి? గమ్మత్తుకున్నావేందే కాక, నీకు అమెరికా పాలిటిక్స్ తెలియదా? ఇప్పుడు మీరు అంటుంది ఏంటి? నేనేమన్నానే అమెరికా పాలిటిక్స్ అడిగినా. 100 సార్లు అన్నా. ఏమన్నావు 100 సార్లు? వైరల్ చెయ్యండి. వామ్మో, ఇక ఉంటనే కాక ఒకటి అడిగితే ఇంకోటి చెప్తున్నావు. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.